ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని ఇది భూమి అందించలేనిది. మా తండ్రి, మీ ప్రేమలు మీ కృపలో ప్రభువా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మీ పాదాల చెంత మీ ప్రియ సంఘముగా చేర్చి మీ ఘనమైన నామాన్ని ఉన్నతమైన నామాన్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నాయన మీకు స్తుతులు స్తోత్రాలు. అయ్యా, ఇప్పటి వరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరెంతగానో సహాయము దయచేశారు ప్రభు. దేవా, మీరు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు బిడ్డలకు తెలియచేస్తుండగా మీ సహాయము దయచేయండి. సమయోచితమైన జ్ఞానమునివ్వండి. పరిశుద్ధాత్మ సహాయముతో మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయండి. దీనునైనా నన్ను మరుగుపరచండి ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, మీ ప్రియ బిడ్డలు అలసిన దేహాలతో మీ పాదాల చెంత కూర్చుని ఉన్నారు తండ్రి. బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు వినటానికి మీ సహాయమునిచ్చి నడిపించమని దీనునైనా నన్ను మరుగుపరిచి మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థించి వేడుకుంటున్నా నా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళారా, ప్రతి నెల ప్రతి సంవత్సరము మే నెల 2వ ఆదివారం అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటంటే మదర్స్ డే కదండి, తల్లుల దినోత్సవము. ప్రతి సంవత్సరంలో మే నెల 2వ ఆదివారంలో తల్లుల గురించి అనేక ఉన్నతమైనటువంటి మాటలు మరి అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. చక్కగా తల్లి యొక్క ప్రేమను గురించి వివరిస్తూ ఉంటారు. తల్లి యొక్క ప్రేమను గురించి అనేకమైనటువంటి కవితలు రాస్తూ ఉంటారు. తల్లి యొక్క ప్రేమను గురించి మరి పిల్లలు మరి చక్కని పదాలతో తల్లులను మరి గౌరవిస్తూ వారిని గూర్చి చక్కటి పదాలను మాట్లాడుతూ వారిని ఎంతో ప్రేమపూర్వకంగా మర్యాదపూర్వకంగా వారిని గౌరవిస్తున్నటువంటి చక్కటి దినము ఈ యొక్క మదర్స్ డే, తల్లుల దినోత్సవము. తల్లి యొక్క ప్రేమను గురించి ఈ యొక్క సమాజం ఏమని పలికినది అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వాళ్ళరా, దేవుడు ప్రతి చోట ఉండలేక తల్లిని పుట్టించాడు అని చెబుతూ ఉంటారు. అంటే తల్లి ప్రేమ గురించి ప్రేమిన వాళ్ళరా, మరి తల్లిని ఎవరితో పోల్చారు అన్న ఆలోచనలకు వెళ్తే ఒక దేవునితో పోల్చినట్లు మనము చూస్తూ ఉన్నాము. అందుకే మాతృదేవో భవ అని పిలుస్తూ ఉంటారు. అనగా తల్లి దైవముతో సమానము అని ప్రేమిన వాళ్ళరా, తల్లిని గురించి చక్కటి మాటలు పలుకుతూ ఉంటారు, చక్కటి మాటలు తెలియజేస్తూ ఉంటారు. తల్లిని గురించి ప్రేమిన వాళ్ళరా, మనుషులు పలుకుతున్నటువంటి పెదవులలో నుంచి వచ్చినటువంటి పలుకులలో తీయని పదము ఏదైనా ఉన్నది అంటే అది అమ్మ అని పిలిచే పిలుపు అని చాలా ఉన్నతముగా తల్లి యొక్క ప్రేమను గురించి, తల్లి యొక్క ఉన్నతమైనటువంటి గౌరవాన్ని గురించి చాలా గొప్పగా ప్రేమిన వలన జ్ఞాపకం చేస్తూ చాలా ఉన్నతమైనటువంటి పాటలు
ఉన్నతమైనటువంటి కవితలు తల్లుల గురించి ఈరోజు అనేక మంది మాట్లాడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు. నిజంగా ప్రేమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే తల్లి బిడ్డలను బ్రతికించుకోవటానికి, తల్లి బిడ్డల కొరకు ప్రియమైన వాళ్ళరా ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంది కదండి. సమాజంలో కూడా తల్లులుగా ప్రియమైన వాళ్ళరా తన యొక్క కుటుంబాన్ని బలపరుచుకోవటానికి, తల్లులుగా తన బిడ్డలను బలపరుచుకోవటానికి, తల్లులుగా బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వటానికి నిజంగా ఆమె ఎంతో కష్టపడుతూ ఉంటుంది తల్లి ప్రియమైన వాళ్ళరా కదండి. తల్లి నిజంగా ఉదయం లేస్తుందండి, సాయంత్రం వరకు ప్రియమైన వాళ్ళరా ఏదో పని చేస్తూనే ఉంటుంది కదండి. ఈరోజు అంటే కొంచెం మరి వేరేగా ఉంటారు కానండి. మరి మన ముందున్నటువంటి తల్లులు ఎప్పుడు లేచేవారో తెలుసా? 4 గంటలకు లేచి వంట చేసుకుని, వంట సిద్ధం చేసి వారు ఎక్కడికి వెళ్ళేవారు తెలుసా? పనికి వెళ్ళేవారు. పనికి వెళ్ళి మళ్ళా వచ్చి మరి పిల్లల కొరకు, భర్త కొరకు వంటను సమకూర్చేవారు. ప్రియమైన వాళ్ళరా, తల్లి నిజంగా చాలా కష్టపడుతుందండి. తల్లి చాలా కష్టపడుతుంది. అంతేకాదు, బిడ్డలకు ఏదైనా హాని జరుగుతుందంటే కూడా ప్రియమైన వాళ్ళరా ఆమె ప్రాణం ఇవ్వటానికి కూడా మరి తెగిస్తుంది. నిజంగా గత మరి 2 వారాల క్రితం ప్రియమైన వాళ్ళరా మధ్యప్రదేశ్లో జరిగినటువంటి బోటు ప్రమాదం మీకు తెలియనిది కాదు కదండి. నిజంగా అనేక మంది కుటుంబాలు బోటు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక నదిలో ప్రయాణం చేస్తూ ఉంటే ప్రియమైన వాళ్ళరా ఆ ప్రయాణంలో బోటు ప్రమాదానికి గురైంది. ఆ గురైనటువంటి సందర్భంలో చాలామంది చనిపోయారు. ఈ తల్లి చూడండి, ఆ ఫోటోలో ఉన్నటువంటి తల్లి ఆ కుమారుని కూడా రక్షించడానికి ఎంతో ప్రయత్నం చేసిందండి, ఎంతో ప్రయత్నం చేసింది. కానీ మరణం ప్రియమైన వాళ్ళరా వారిరువురిని విడిచిపెట్టలేదు. ఆ తల్లి, ఆ కుమారుడు చనిపోయారు. నిజంగా తల్లి ఎంతో ప్రయత్నం చేస్తుంది బిడ్డలను కాపాడుకోవటానికి. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, ఆస్ట్రేలియా ప్రాంతంలో భయంకరమైనటువంటి వడగండ్ల వాన కురుస్తూ ఉంది. వడగండ్ల వాన కురుస్తూ ఉంటే ఆ వర్షంలో నిజంగా మంచు యొక్క ఆ యొక్క రాయిలు ప్రియమైన వాళ్ళరా, మంచు యొక్క రాయిలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఒక క్రికెట్ బంతంత రూపంలో ఉన్నవి అవి పడిపోతూ ఉన్నాయి. అవి పడిపోతూ ఉంటే ఆ తల్లి ఏం చేస్తుందో తెలుసండి. ఆ తల్లి ప్రియమైన వాళ్ళరా ఆ శరీరం కింద ఆ బిడ్డను దాచి నిజంగా ఆ బిడ్డకు ఏ హాని జరగకుండా ఆమె కాపాడిందండి. ఆమె కాపాడింది. చూసారా ఎంత సాహసం చేస్తుందో తల్లి. అంటే బిడ్డలకు ప్రియమైన వాళ్ళరా తల్లి ఏ హాని జరగకుండా బిడ్డలను కాపాడుకుంటుంది. అంత గొప్పగా ఆమె తన పిల్లలను ప్రేమిస్తుంది. చూడండి, తల్లి నిజంగా ప్రేమైన వాళ్ళరా నిజంగా బిడ్డ మరి ఒక గర్భంలో ఉండగా ప్రేమైన వాళ్ళరా తల్లి ఎంత కష్టపడుతుందో మనకు తెలియనిది కాదు కదండి. ఆమెకి ఎన్నో తినాలని ఆశ ఉంటుంది, కానీ అవన్నీ కూడా తినదు. ఎందుకో తెలుసా? బిడ్డకు ఏదైనా హాని జరుగుతుందని, కడుపులో ఉన్నటువంటి బిడ్డకు ఏదైనా హాని జరుగుతుందని. నిజంగా కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా ఆ బిడ్డ పెరుగుతున్నప్పుడు ఆమె ఎంతో స్పీడ్గా నడాలనుకుంటుంది, కానీ ఆమె నడక చాలా నెమ్మదిగా నడుస్తుంది, నడక మార్చుకుంటుందండి. ఎవరి కొరకంటే కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకు ఏదైనా హాని జరుగుతుందేమోని. నిజంగా ప్రాణాలకు తెగించి ప్రియమైన వాళ్ళరా బిడ్డకు జన్మనిస్తుందండి తల్లి. తల్లి నిజంగా బిడ్డలను చాలా ప్రేమిస్తుంది. ఢిల్లీలో ప్రియమైన వాళ్ళరా భార్యాభర్తలు ఒక బాబుని తీసుకుని ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. వెనక నుంచి ఒక జీప్ వచ్చి గుద్దేస్తే ప్రియమైన వాళ్ళ తల్లికి కాలు చెయ్యి కూడా విరిగిపోయింది, ముక్కలైపోతే బిడ్డ ఏడుస్తూ ఉంది. ఎంతోమంది జనం అక్కడ ఉన్నారు. ఆ బిడ్డ ఏడుస్తుంటే ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి ఆమె పాలునిస్తుందండి ఆ తల్లి. చూడండి, ఎంత బాధ ఉన్నా కానీ బిడ్డ యొక్క ఆకలి తీర్చడానికి ఆ తల్లి ఎలా ప్రయత్నం చేస్తుందో చూసారా. నిజంగా ప్రియమైన వాళ్ళరా తల్లులు పిల్లల్ని ఎంతో గొప్పగా ప్రేమిస్తూ ఉంటారండి. తండ్రులు కూడా ఎంతో గొప్పగా ప్రేమిస్తుంటారు. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలామంది తల్లులు ఉన్నారు. నిజంగా ఒక తల్లి పేరు ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ఆ తల్లికి మారు పేరు ఒకటి ఉందండి. ఆ తల్లికి మారు పేరు ఉంది. ఏంటి అంటే ఆ తల్లి పేరు మండుచున్నటువంటి రాయి అని ఆ తల్లికి పేరుంది. ఆ తల్లి పేరు ఏంటో చెప్పగలరండి ఎవరైనా? చెప్తే వారికి క్రిస్మస్కి గిఫ్ట్ ఇస్తాను. మంచిది
ఎవరైనా చెప్పగలరా? ఆ తల్లికి ఒక పేరుంది. ఆ పేరుకు అర్థం ఏంటంటే మండుచున్నటువంటి రాయి అని ఆ పేరుకు అర్థం. ఓకే, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఆ తల్లి గురించి చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఆ తల్లిని గురించి చూస్తే ప్రియమైన వాళ్ళరా, రెండవ సమూయేలు గ్రంథము రెండవ సమూయేలు గ్రంథము రెండవ సమూయేలు గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా, సౌలు కుటుంబానికిని దావీదు కుటుంబానికిని నిజంగా గొడవలు జరుగుతున్నాయండి. నిజంగా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. భయంకరమైనటువంటి యుద్ధం. ఇద్దరు కూడా దేవుని యొక్క ఏర్పాటులో మరి సేవకు వచ్చినటువంటి మరి దాసులు, దేవుని ప్రజలను పరిపాలించేవారే. అటువంటి వారి యొక్క కుటుంబాలలో యుద్ధం జరుగుతుండగా అక్కడ జరిగినటువంటి సందర్భం ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే ఆమె పేరు మీకు తెలియజేయటానికి ఆ మాటలు తెలియజేస్తున్నాను. చూడండి, 3వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచన భాగం నుంచి మనం చదివితే అక్కడ అర్థమవుతుంది. చూడండి, సౌలు కుటుంబకులను దావీదు కుటుంబకులను యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబాలకును బహు సహాయము చేసెను. అబ్నేరు ఎవరంటే ప్రియమైన వాళ్ళరా, సౌలు యొక్క సైన్యాధిపతి. ఈ అబ్నేరు ఎవరంటే సౌలు యొక్క సైన్యాధిపతి. అతను సౌలుకు చాలా సహాయము చేస్తూ ఉన్నాడు, సౌలు కుటుంబానికి. అయితే తర్వాత మాట చదువుదాం, చూడమ్మా. అయ్య కుమార్తె అయిన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకి ఉండెను. ఆమె పేరేంటంటే మరొకసారి చదువుదామమ్మా. రిస్పా అనగా ప్రేమిన వాళ్ళరా ఏమని చదువుకున్నామండి? మండుచున్నటువంటి రాయి. ఈ మండుచున్నటువంటి రాయి యొక్క జీవితం, ఆ తల్లి యొక్క జీవితం గురించి మనం ఒకసారి చూద్దాం. చాలామంది ఈ తల్లి గురించి ఎవరు చెప్పలేదు, కానీ ఈ తల్లి యొక్క ప్రేమను గురించి, బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమను గురించి మనము ఈరోజు ఆలోచన చేద్దాం. సమయం చాలా తక్కువ ఉంది, కానీ కొద్దిగా ఆ యొక్క జీవితాన్ని గురించి, ఆమె యొక్క జీవితాన్ని గురించి, ఆ తల్లి యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ రిస్పా ఎవరు అనగా ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, సౌలు యొక్క ఉపపత్ని. ఆ ఉపపత్ని ప్రియమైన వాళ్ళరా, ఉపపత్ని అనగానే నిజంగా ఆ కుటుంబంలో విలువనివ్వరండి. భార్యకు విలువనిచ్చినటువంటి విలువ ఉపపత్నికి అలనాడు రాజులు విలువనిచ్చేవారు కాదు. రాజులు ప్రియమైన వాళ్ళరా ఉపపత్నిని కేవలము శారీరకంగా వినియోగించుకోవటానికి వారు ఉపపత్నిని చేసుకునేవారు. నిజంగా విలువనివ్వరు. అటువంటి జీవితము ఈ రిస్పా యొక్క జీవితం ప్రియమైన వాళ్ళరా. ఈ రిస్పా యొక్క జీవితం ఏమైంది అన్న ఆలోచనకు వెళ్తే, దావీదు కాలంలో భయంకరమైనటువంటి కరువు వస్తుంది. దావీదు కాలంలో భయంకరమైనటువంటి కరువు వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ కరువు వచ్చింది, ఎందుకు ఈ భయంకరమైనటువంటి కరువు వచ్చిందని దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దావీదు దేవుని అడుగుతుంటాడు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి, ప్రభువా, ఏంటి నా యొక్క కాలంలో నేను ఎంతో గొప్పగా పరిపాలించాలనుకున్నాను నా ప్రజలను, నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క రాజు యొక్క ఉన్నతమైనటువంటి సేవ చేయటం నాకు ఇచ్చావు, ఈ సేవలో ఈ యొక్క కరువు ఎందుకు వచ్చింది ప్రభు అని దేవునిని అడుగుతూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, దావీదు వెళ్ళి అడుగుతుంటే దేవుడు ఒక సమాధానం చెబుతూ ఉంటాడు. దేవుడు ప్రత్యక్షమై ఒక సమాధానం చెబుతుంటాడు. ఏమిటి అనే ఆలోచనకు వెళ్తే ప్రియమైన వాళ్ళారా, ఒకసారి ఆ మాటలు చాలా క్లుప్తంగా చూద్దాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటూ వెళ్దాం. చూడండి, మొదటి నుంచి చదువు. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువులు కలుగగా దావీదు యెహోవా మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనులు హతము చేసిన గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగేను అంటున్నాడు. చూడండి, ఎందుకు ఈ గిబియోనీయులు అన్న ఆలోచనకు వెళ్తే, ఎవరు ఈ గిబియోనీయులు అన్న ఆలోచనకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, నిజంగా యెహోషువ గారు ఒకసారి ప్రార్థన చేస్తారు. ఏమిటంటే, చంద్రుడిని ఎక్కడ నిలమంటాడు? గిబియోనిలో నిలమంటాడు కదండి.
ఈ యొక్క యెహోషువ ప్రియమైన వాళ్ళరా ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి ఈ గిబియోనీలకు నేను ఏ హాని చేయను ప్రభు అని దేవునికి వాగ్దానం చేస్తాడు. దేవునికి వాగ్దానం చేసినప్పుడు ప్రియమైన వాళ్ళరా దేవుడు కూడా ఈ యొక్క యెహోషువను బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఆనందించినప్పుడు ఈ సౌలు ఏం చేస్తాడంటే ప్రియమైన వాళ్ళరా గిబియోనీలను హతము చేస్తూ ఉంటాడు, చంపుతూ ఉంటాడు. ఈ గిబియోనీలు చంపుతూ ఉంటే ప్రియమైన వాళ్ళరా నిజంగా ఆ యొక్క కాలము మనం ఆలోచన చేస్తే ఇంచుమించు 400 సంవత్సరాల కాలము. 400 సంవత్సరాల కాలం తర్వాత దావీదు రాజుగా ఉన్నాడు. దావీదు రాజుగా ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా ఈ మహాభయంకరమైనటువంటి కరువు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే దేవుడు చెబుతున్నటువంటి సమాధానము సౌలు ఇదిగో గిబియోనీయులను చంపేశాడు, యెహోషువ ఏమో వాగ్దానం చేశాడు. కాబట్టి అప్పుడు జరిగినటువంటి యొక్క పాపాన్ని బట్టి ఈరోజు శిక్ష వస్తుంది అని ప్రియమైన వాళ్ళరా ఈ భయంకరమైన కరువు వస్తూ ఉందని నిజంగా దేవుడు చెప్పినప్పుడు అయితే దీనికి ప్రాయశ్చిత్తం ఏమి చేయాలి అన్న ఆలోచనలకు వెళ్తే తర్వాత మాట చూడమ్మా, తర్వాత మాట త్వరగా గిబియోనీయులు ఇశ్రాయేలు సంబంధికులు కారు, వారు అమోరీయులు శేషించిన వారు. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండిరి కానీ సౌలు ఇశ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారి హతము చేయుచుండెను. రాజుకు దావీదు గిబియోనీయులు పిలువనంపి నేను మీకు ఏమి చేయగోరుదును, యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నిశ్చితకై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయదునని వారిని అడుగగా గిబియోనీయుల్ని దావీదు అడుగుతున్నాడండి. దావీదు అడుగుతున్నాడు ఏమిటంటే ఇదిగో భయంకరమైనటువంటి కరువు ఉన్నది, భయంకరమైనటువంటి కరువు వచ్చింది. అయితే ఈ కరువుకు ప్రాయశ్చిత్తం నేను ఏదైనా చేయాలి, మీకు ఏం చేయమంటారు అని గిబియోనీయులు అడిగినప్పుడు ప్రియమైన వాళ్ళరా గిబియోనీయులు ఏమడుగుతున్నారో తెలుసండి. గిబియోనీయులు అడుగుతున్నటువంటి మాట ఏమిటో ఒకసారి చూద్దాం. చూడండి 4వ వచనం నుంచి. గిబియోనీయులు సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని ఇశ్రాయేలులో ఎవరినైనాను చంపుటే గాని మేము కోరలేదని అంతటా దావీదు మీరేమో కోరుదురని దానిని నేను నీకు చేయుదుననగా వారు మాకు శత్రువులైన మమ్మును నాశనము చేయి ఇశ్రాయేలు సరిహద్దులలో ఉండకుండా మేము లయము కానట్లు మాకు హాని చేయని ఉద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగించుమని అడిగి ప్రేమను అడుగుతున్నారండి. ఎవరంట? గిబియోనీయులు అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారంటే దావీదు గారిని అడుగుతున్నారు. దావీదు గారిని ఏమడుగుతున్నారంటే గిబియోనీయులలో 7 కుమారులని మాకు అప్పగించుమని అడుగుతున్నారండి. 7 కుమారులు మాకు అప్పగించమని అడుగుతున్నారు. ఎందుకయ్యా అంటే ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క సన్నిధిలో కొండ మీదకి తీసుకువెళ్ళి వారిని చంపడానికి, ప్రియమైన వాళ్ళరా చంపడానికి. నిజంగా చాలా మాటలు ఉన్నావు కానీ అవన్నీ చదవటానికి టైం లేదు. అయితే మనం ఇంక ముందుకు వెళ్ళిపోదాం. చూడండి 6వ వచనం దగ్గరికి వెళ్ళిపోదాం. చూడమ్మా 6వ వచనం దగ్గరికి. యెహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసేదమని రాజుతో మనవి చేయగా రాజు నేను వారిని అప్పగించేదను. తాను సౌలు కుమారుడకు యోనాతాను యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసిన హేతువు చేత రాజు సౌలు కుమారుడకు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపగా, అనగా దావీదు ఆయనకు వాగ్దానం చేశాడు. దావీదు ప్రియమైన వాళ్ళరా తన కుమారునికి వాగ్దానం చేశాడు ఏంటంటే నా బల్ల మీద ఈ నిత్యము నేనున్నంత కాలము భోజనము చేస్తాడని. మెఫీబోషెతుకు ప్రియమైన వాళ్ళరా ప్రమాణం చేశాడు దావీదు. అతను విడిచిపెట్టమని కోరినప్పుడు మరి ఎవరిని అడుగుతున్నారు అన్న ఆలోచనకు వెళ్తే తర్వాత మాట చూడండి. తర్వాత మాట, అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు హర్మోనిని మెఫీబోషెతును సౌలు కుమార్తెయగు మొరాబు అనగా పుట్టినోట్లో ఏమన్నా చూడండి మీకాలు యొక్క కుమారులండి 5
వారు తీసుకువెళ్ళిపోయారు ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, మెబోషేతు అనగా సౌలుకును రిస్పాకు పుట్టినటువంటి ఇద్దరు కుమారులు. ఈ మెబోషేతు వేరు, అంతకు ముందు చదువుకున్నటువంటి యానోతానుకు పుట్టినటువంటి మెబోషేతు వేరు ప్రియమైన వాళ్ళరా. ఈ యొక్క రిస్పాకు పుట్టినటువంటి ఇద్దరు కుమారులను, అంతేకాకుండా మొరాబు యొక్క కుమారులను 5గురిని ఎక్కడ తీసుకువెళ్ళిపోయారంట? కొండ మీదకి తీసుకువెళ్ళిపోయారు. కొండ మీదకి తీసుకువెళ్ళిపోయి ప్రియమైన వాళ్ళరా, ఒకరి తర్వాత ఒకరిని అలా 7గురిని కూడా ఉరి తీశారు ప్రియమైన వాళ్ళు, చంపేశారు. చంపేసిన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన ప్రియమైన వాళ్ళరా, ఆ తల్లి ప్రేమ చూడండి. ఆ తల్లి ఏం చేస్తుందంట? ఆ తల్లి ప్రియమైన వాళ్ళరా ఏం చేస్తుంది అన్న ఆలోచనలకు వెళ్తే 9వ వచనము, వారు ఆ 7గురిని తీసుకుని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7గురు ఏకరీతిగానే చంపబడిరి. కోత కాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తెకు రిస్పా గోనె బట్ట తీసుకుని కొండ పైన పరుచుకుని కోతకాల ఆరంభము మొదలుకుని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరం మీద కురి వరకు అచ్చటనే ఉండి, అక్కడ ఆగిపోయింది నా తల్లి. చూడండి, ఆ తల్లి ప్రేమ ప్రేమిన వాళ్ళరా ఎంత గొప్పది అన్న ఆలోచనలకు వెళ్తే, ఆ తల్లి ఎంతో గొప్పగా తన పిల్లలను ప్రేమించింది, బ్రతికుండగా ప్రేమించింది. చనిపోయిన తర్వాత ఏ కొండ మీద అయితే వారిని ఉరి తీశారో ఆ కొండ మీదకు వెళ్ళిపోయి గోనె బట్ట పట్టుకుని వెళ్ళిపోయి, నిజంగా అక్కడ ప్రేమిన వాళ్ళరా నిజంగా ఎప్పుడు వరకు అంటే యవల కోత కోయి కాలము వరకు, అనగా ఇంచుమించు 6 నెలల ప్రేమిన వాళ్ళరా ఆ కొండ మీద ఆమె ఉండిపోయిందండి. ఆ కొండ మీద ఆమె ఉండిపోయింది. ఆమె ప్రేమ చూడండి ప్రేమిన వాళ్ళరా, ఆ ప్రేమ ఎంత గొప్పదండి. ఆ తల్లి ప్రేమ, ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పది ఒకసారి ఆలోచన చేయండి. బ్రతికుండగా ఎంతో ప్రేమించిందండి ఆ తల్లి, బ్రతికుండగా ఎంతో ప్రేమించింది. ఉపపత్ని అనగానే విలువలేని జీవితం ఆమె జీవితం. అటువంటి జీవితంలో సౌలు చనిపోయాడు. సౌలు చనిపోయిన తర్వాత 2 బిడ్డలు కూడా చనిపోయారు రిస్పా యొక్క జీవితంలో. అయితే ఈ తల్లి ప్రియమైన వాళ్ళరా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఆ కొండ మీదకి ఉరి తీసినటువంటి ఆ స్థలం దగ్గరికి వెళ్ళిపోయి ఆ కొండ మీద గోనె బట్ట పరుచుకుని ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క కళేబారములను ప్రియమైన వాళ్ళరా చూస్తూ అక్కడ ఉండిపోయిందండి. అక్కడికి ఏమొస్తున్నాయంట తెలుసండి? అక్కడికి ఏమొస్తున్నాయంట ఒకసారి చూడండి. ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా, రాత్రి అడవి మృగములు దగ్గరికి రానివ్వకుండా వాటిని కాస్తుందండి ఆ తల్లి. చూసారా? ఎప్పుడు వరకు అంటే ప్రియమైన వాళ్ళరా, రాత్రేమో మృగాలు వస్తూ ఉన్నాయి, పగలేమో ప్రియమైన వాళ్ళరా పక్షులు వస్తూ ఉన్నాయి. ఆ పక్షులు కానీ ఆ మృగాలు కానీ ప్రియమైన వాళ్ళరా నిజంగా ఆ కళేబారములు ముట్టనివ్వకుండా 6 నెలలు ఉండిపోయిందండి. మండుతూ ఉంది తల్లి, మండుతూ ఉన్నదండి బిడ్డల కొరకు. ఆ తల్లి మండుచున్నటువంటి రాయి యొక్క గాథ ప్రియమైన కన్నీటి గాథ. నిజంగా గోనె బట్ట ఏ సందర్భంలో మనకు ఉపయోగిస్తాం మనకు తెలుసు ప్రియమైన వాళ్ళరా. నిజంగా భయంకరమైనటువంటి ప్రార్థన జీవితం వెళ్ళినప్పుడు నినివే ప్రజలు ఎప్పుడు నిజంగా గోనె బట్ట ధరించుకున్నారు? రాజు అంటే నాశనము వచ్చేస్తుందని, దేవుని యొక్క కోపం వచ్చేస్తుందని గోనె బట్ట ధరించుకుని బూడిదలోకి వెళ్ళారు. ఈ తల్లి కూడా ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క బిడ్డల యొక్క దేహాలకు ఏదైనా జరుగుతుందని నిజంగా ప్రియమైన వాళ్ళరా పక్షులు కూడా ఏమి చేయకుండా, మృగాలు కూడా ఏమి చేయకుండా, ఆ కళేబరాలు ముట్టకుండా 6 నెలల ప్రియమైన వాళ్ళరా తల్లి ఆ కొండ మీద ఉండిపోయిందంటే ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత గొప్పదో ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి తల్లిలో నిజంగా ఆ తల్లి ఏ మృగము కూడా ముట్టనివ్వకుండా ఉండిపోయిందండి. ఏ మృగము కూడా ముట్టనివ్వకుండా కళేబారాలు. ఈరోజు ప్రియమైన వాళ్ళరా నిజంగా తల్లులుగా అనేక మంది ఈ భూమి మీద ఆయన పాదాల చెంత బ్రతుకుతున్నారు. ఈరోజు దుష్టుడు ప్రియమైన వాళ్ళరా అనేక మంది పిల్లలనండి కుటుంబంలో అనేక మంది పిల్లల్ని దుష్టుడు అనేక విధాలుగా పాడు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఈ తల్లి గోనె బట్ట కట్టుకుని ఏ విధంగా ఆ కొండ మీద ప్రార్థన చేసిందో, దేవునిని నిజంగా స్తుతించిందో ప్రేమిన వాళ్ళరా ఆ కళేబరాలు ముట్టకుండా, మృగాలను కానీ పక్షులు కానీ ముట్టకుండా ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో, ఎంత మండుతూ ఉన్నదో, ఎంత కన్నీటితో ప్రేమిన వాళ్ళరా ఆ రాయి యొక్క అగాధము, ఆ కన్నీటి యొక్క అగాధము ఆలోచన చేస్తే రోజు ప్రేమిన వాళ్ళ తల్లులుగా బిడ్డల కొరకు, పిల్లల కొరకు
ఏ విధంగా ప్రియమైన వాళ్ళరా ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. ఏ తల్లి తండ్రి చెప్పగలరు ఈరోజు నా పిల్లలు క్షేమంగా ఉన్నారని? ఈరోజు దుష్టుడండి, ఈరోజు దుష్టుడు అనేక విధాలుగా పాడు చేస్తున్నాడు కుటుంబాలను, పిల్లలను. నిజంగా పిల్లలను అనేక విధాలుగా పాడు చేస్తున్నాడు. అయితే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలన్న ఆలోచనలకు వెళ్తే ఈ రిస్పా మండుచూ ఉన్నదండి, ఈ రాయి మండుచూ ఉన్నది, ఈ తల్లి మండుచూ ఉన్నది. ఎలా మండుచుందో తెలుసండి? గోనె బట్ట కట్టుకుని కొండ మీదకి వెళ్ళిపోయి ఆ కళేబారాలను ముట్టకుండా, ఆ జంతువులు కానీ పక్షులు కానీ ముట్టనివ్వకుండా ఆ తల్లి ఏడుస్తూ రోదన చేస్తూ ఉందండి. ఈరోజు ఎంతమంది తల్లులు ప్రియమైన వాళ్ళు, ఎంతమంది తండ్రులు పిల్లల కొరకు రోదన చేస్తూ ఉన్నారు, రోదన చేస్తూ ఉన్నారు. ఏ దుష్టుడు నా బిడ్డను ముట్టకూడదు, ఏ దుష్టుడు నా కుమార్తెను ముట్టకూడదు, ఏ దుష్టుడు నిజంగా నా కుమార్తె దుష్ట ఆలోచనలోకి వెళ్ళకూడదు, నా కుమారుడు దుష్ట ఆలోచనలోకి వెళ్ళకూడదని ఏ తండ్రి ఏ తల్లి ప్రియమైన వాళ్ళరా ఈ రిస్పా లాగా ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఈ తల్లి ప్రియమైన వాళ్ళరా చాలామందికి ప్రియమైన ఆదర్శం అండి ఈ రిస్పా. ఈ రిస్పా చాలామందికి ఆదర్శం ప్రియమైన వాళ్ళరా. నిజంగా ప్రియమైన వాళ్ళ దుష్టుడు ముట్టకుండా నిజంగా ప్రియమైన వాళ్ళరా ఏ తల్లి ఏ తండ్రి నిజంగా ప్రతిరోజు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రియమైన వాళ్ళరా. ఈ తల్లి గోనె బట్ట పట్టుకుని వెళ్ళిపోయింది, ఆ కొండ మీదకి గోనె బట్ట పట్టుకుని వెళ్ళిపోయి నిజంగా ప్రేమిన వాళ్ళరా ఆ మృగాలు కానివ్వండి పక్షులు కానివ్వండి ఆ కళేబారలు ముట్టకుండా వర్షాకాలం వచ్చే వరకు అనగా 6 నెలలు ప్రేమిన వాళ్ళరా ఒంటరిగా ఆ కొండ మీద ఉండిపోయిందండి, ఒంటరిగా ఆ కొండ మీద ఉండిపోయింది. అయితే దేవుని పిల్లలుగా ప్రేమిన వాళ్ళు తల్లిదండ్రులుగా మనం ఎలా మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, మన బిడ్డల కొరకు ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఒకసారి మనమే ఆలోచించుకోవాలండి, ఆలోచించుకోవాలి. నిజంగా ఇంకొక తల్లి ఉందండి, ఆ తల్లి ప్రియమైన వాళ్ళరా పరలోకంలో వచ్చినటువంటి మహానుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచ మానవాళ్ళందరి కొరకు ప్రాణాన్ని అర్పించేశాడండి. అర్పించిన ఆయన ఎక్కడ పెట్టారో తెలుసా? సమాధిలో ఆయన పెట్టారు. సమాధిలో పెట్టినప్పుడు ప్రియమైన వాళ్ళరా నిజంగా మరియమ్మ గారు నిజంగా ఎంత ప్రేమించారండి, ఆయన ఎంతో ప్రేమించారు. ఏ తల్లి వెళ్తా చెప్పండి సమాధిలోకి? ఏ తల్లి సమాధి దగ్గరికి వెళ్ళి నిజంగా ఎదురు చూస్తుంది? అని ఈ తల్లి ప్రియమైన వాళ్ళరా సమాధి దగ్గరికి వెళ్ళిపోయింది, సమాధి దగ్గరికి వెళ్ళిపోయి ప్రియమైన వాళ్ళరా నిజంగా ఆ ప్రేమను వర్ణించలేమండి. ఆ తల్లి ప్రేమను వర్ణించలేము. ఒకసారి యోహాను సువార్త చూద్దామమ్మా. యోహాను సువార్త 23వ అధ్యాయం, 23వ అధ్యాయం యోహాను సువార్త ప్రియమైన వాళ్ళరా 23వ అధ్యాయము చూడమ్మ ఒకసారి. 21 ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోకి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడు కాలు వైపున ఒకడును కూర్చున్నట్టు కనబడెను. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని అడగగా ఆమె నా ప్రభువును ఎవరు ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచునో నాకు తెలియదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలుచుండు చూచెను గాని ఆయన యేసు అను గుర్తుపట్టలేదు. ఆమె చూడండి ఎంత వేదనతో వెళ్ళింది, ఒకసారి మనం ఆలోచించాలి. ఆ తల్లి ప్రేమిన వాళ్ళరా నిజంగా వేదనతో అక్కడికి వెళ్ళిందండి. తల్లి ప్రేమ చూసారా ప్రేమిన వాళ్ళరా? తల్లి ప్రేమ. ఇంకొక సందర్భం ఉంది కానీ సమయం లేదండి. ఆమె విధవరాలు, ఒకే ఒక్క కుమారుడు అండి. నిజంగా ఆ దేహాన్ని మోసుకుంటూ వెళ్తున్నారు ప్రేమిన వాళ్ళ పాడిని మోసుకుంటూ వెళ్తున్నారు. ఈ తల్లి ఆగలేదండి, ఆ పాడి వెనకాలే వెళ్ళిపోతుంది. ఈ తల్లి ఒకే ఒక్క కుమారుడు, భర్త లేడు, చనిపోయాడండి. అయితే ఈ కుమారుడు కూడా చనిపోయాడు. ఈ తల్లి చూసారా ఎలా వెంబడిస్తుందో, ఆ పాడి వెనకాల వెళ్ళిపోతుందండి. తల్లి ప్రేమ చాలా గొప్పది ప్రేమిన వాళ్ళరా. అటువంటి తల్లులను ఈరోజు ఏ విధంగా హింసిస్తున్నారో తెలుసండి. అటువంటి తల్లులను అతి కిరాతకంగా చంపుతున్నారండి, అతి కిరాతకంగా చంపుతున్నారు. ఒక ఫోటో చూద్దాం, చూడమ్మ ఫోటో ఒకసారి చూడండి. ఆ తల్లి ప్రేమిన వాళ్ళరా ఆ ప్రేమను అంగీకరించలేదని, వారి ప్రేమను అంగీకరించలేదని ప్రియురాలు అనగా తన కూతురు కలిసి ఆమెను చంపేశారండి. చంపేసి ప్రియమైన వాళ్ళరా ఆమె నివాసం ఉంటున్నటువంటి బెడ్రూమ్లోనే పూర్తి చేశారు. సంవత్సరం అయిపోయింది. ఏమైపోయిందని ఆరా తీసేటప్పటికి ఈమె చెబుతుంది, నా తల్లిని నేనే చంపేశానని. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా మరొక కుమార్తె 14 సంవత్సరాలు వయసు అండి. ఆమె ప్రేమకు తల్లి అడ్డొస్తుందని
నిజంగా ప్రియమైన వల్లరా ఆ తల్లిని ఏం చేసిందో తెలుసా? ఆ తల్లిని ప్రియమైన వల్లరా విషం పెట్టి చంపేసిందండి. విషము పెట్టి చంపేసింది. అంటే ప్రియమైన వల్లరా ఈ తరము ఎలా ఉన్నదంటే ప్రియమైన వల్లరా భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళి కాబట్టి ప్రియమైన వల్లరా నిజంగా ఆ యొక్క సందర్భం చూద్దాం. చూడండి సామెతలు సామెతలు అంటే ప్రియమైన వాళ్ళరా సామెతలు గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11 త్వరగా. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. ఎటువంటి తరం వచ్చేసిందంటే ఇప్పుడు ఎటువంటి తరం వచ్చేసిందంట? తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. చూసారా, తల్లిదండ్రులను చంపేసే తరంలో ఉన్నామండి మనం ఈరోజండి. ఆస్తి కోసం ప్రియమైన వాళ్ళ ఒక కుమారుడు, చిన్న కుమారుడు ఆస్తి పంచట్లేదని తల్లిని అతి కిరాతంగా కొడుతున్నాడు. ఆ వీడియో చూడలేకపోయాం. భయంకరంగా కొడుతున్నాడు. తల్లి నుండి వృద్ధాప్యంలో ఉంది, ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు, తన్నుతో ఉన్నాడు. ఆస్తిని ఇవ్వలేదని. అంటే ఎటువంటి తరము ఈరోజు మనకి కనబడుతుందంటే తల్లిదండ్రులను ప్రేమిన వాళ్ళరా శపించుటకు అంతేకాకుండా తల్లిని దీవించని తరము కలదంటున్నాడు. భయంకరటువంటి పిల్లలండి సమాజంలో చూస్తూ ఉన్నారు. తల్లి అంటే గౌరవం లేదు, తండ్రి అంటే గౌరవం లేదు. నిజంగా ప్రేమిన వలన అటువంటి తరములోనికి మనం వెళ్ళిపోయాం ప్రేమిన వలన. అయితే నిజంగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథం, ఇదే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూద్దామా. 26వ వచనం, 19వ అధ్యాయము 26వ వచనం. ప్రేమిన తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగు చేయవాడు. ఏం చేస్తున్నారంటండి? తండ్రికి కీడు చేసి తల్లిని ఏం చేస్తున్నారంట? తరిమేస్తున్న భయంకరమైన తరం వచ్చేసి తల్లిదండ్రులను గౌరవించిన వారు ఉన్నారు, తల్లిని ప్రేమించిన వారు ఉన్నారు. ప్రేమిన వలన తల్లిదండ్రులు ఎంత కష్టపడతారండి బిడ్డల కొరకు. ఏమండి, తండ్రిగా తల్లిగా నిజంగా అందరినీ వదిలేసి ప్రేమిన వాళ్ళరా ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలియనిది కాదు. నిజంగా ప్రేమిన వాళ్ళరా అంత కష్టపడుతున్నటువంటి తల్లిదండ్రులను ఈరోజు ఏం చేస్తున్నారంట? ఇంటిలో నుంచే తరిమేస్తూ ఉన్నారు. అటువంటి భయంకరమైన తరంలోనికి వచ్చి అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాట, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలిగజేస్తున్నాడు. ఇదే 20వ అధ్యాయము 20వ వచనం చూడమ్మా. తన తండ్రినైనను తన తల్లినైనను దూషించి వాని దీపము కారు చీకటిలో ఆరిగిపోవును అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా ఎన్నో మాటలు ఉన్నాయండి, సమయం లేదు. అయితే ప్రియమైన వాళ్ళరా ఒక తల్లి రిస్పా ఏ విధంగా అయితే తన యొక్క బిడ్డల యొక్క కలేబారములను ముట్టకుండా ఏ విధంగా అయితే నిజంగా ఆమె గోనె పట్ట కట్టుకుని ప్రార్థన చేసిందో, దేవుని పిల్లలుగా ప్రేమిన వాళ్ళ తల్లిదండ్రులుగా మనము కూడా ఎలా ఉండాలంటే మన పిల్లల కొరకు నిత్యము ప్రేమిన వాళ్ళరా ఉదయవేళ ప్రార్థనలు, మధ్యాహ్న వేళ ప్రార్థనలు, రాత్రి వేళ ప్రార్థనలు, మీ పిల్లల నిమిత్తం నిత్యము ప్రార్థన చేయండి. ఎందుకంటే దుష్టుడు ఎలా ఉన్నాడంట? దుష్టుడు ఎవరిని మరింగుదునా అని ఎదురు చూస్తూ ఉన్నాడంటండి, గర్జించు సింహం వలె దుష్టుడు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మీ పిల్లల కొరకు, మీ బిడ్డల కొరకు నిత్యము ప్రార్థన చేయండి. నిజంగా మరియమ్మ గారు ప్రియమైన వాళ్ళరా ఏ విధంగా అయితే కన్నీటితో ఆమె వెళ్ళిపోయిందో దేవునిని చూడటానికి, ఒక విధవరాలు ఏ విధంగా అయితే కన్నీటితో వెళుతూ ఉందో ప్రియమైన వాళ్ళరా మీ బిడ్డల కొరకు ఒక తండ్రిగా, ఒక తల్లిగా నిత్యము దేవుని యొక్క పాదాల చెంత కన్నీటితో ప్రార్థన చేయడానికి ప్రియమైన వాళ్ళరా సమయాన్ని కేటాయించండి. ఎందుకంటే దుష్టుడు ప్రియమైన వాళ్ళరా మీ విరోధి అయినా అపవాది అంటున్నాడు. ఎవరికి విరోధి అంటాడు? మనకి విరోధి ప్రియమైన వాళ్ళరా, మనకి విరోధి. ఆ విరోధి ప్రియమైన వాళ్ళరా ఎదిరించాలంటే ఒక తండ్రిగా, ఒక తల్లిగా మీ బిడ్డల కొరకు నిత్యము ప్రియమైన వాళ్ళరా ప్రతిరోజు ప్రార్థన చేయండి. వారికి దేవుని యొక్క మాటలు చెప్పండి, దేవునిలో బలపరచండి. వారు ప్రియమైన వాళ్ళరా దేవుని కొరకు నిత్యము ప్రియమైన వాళ్ళరా వెలుగుచుండే ఒక అగ్ని కణము వలె వారు ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క పాదాల చెంత బ్రతికే విధంగా మీ బిడ్డల కొరకు నిత్యము రిస్పా ఏ విధంగా అయితే కన్నీటితో ప్రార్థన చేసి, మరియమ్మ గారు ఏ విధంగా అయితే కన్నీళ్ళతో ఎదుగుతుందో ప్రియమైన వాళ్ళరా నిజంగా అటువంటి తల్లులుగా దేవుని కొరకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా, నమ్మకమైనటువంటి కుటుంబాలుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కొద్ది మాటల దేవుడు మన హృదయాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన.
ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. దేవా, ఇదిగో తండ్రి, ఈరోజు ఒక తల్లిని గురించి ప్రభువా మేము జ్ఞాపకం చేసుకున్నాం. రిస్పా, ఆ తల్లి ఆ కుమారుల యొక్క కలేబారములో ముట్టకుండా నాయన, ఒక పక్షి కానీ ఒక క్రూర మృగము కానీ ముట్టకుండా ప్రభువా ఏ విధంగా ఆ తల్లి ప్రయాసపడిందో అయ్యా, మీ పాదాల చెంత మేము తల్లిదండ్రులుగా మీ పాదాల చెంత బ్రతుకుతున్నాం. దుష్టుడు ఎవరిని మింగుదునని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు నాయన. అయ్యా, తల్లిదండ్రులుగా మేము మీ పాదాల చెంత మా బిడ్డల కొరకు ప్రార్థించే, కన్నీటి ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన చేసే అనుభవంలోనికి మమ్మల్ని నడిపింపచేయండి. అయ్యా, ఇక్కడ తలలు వంచిన ప్రతి ఒక్క బిడ్డను కాచి కాపాడండి. వారి కుటుంబాలను కాచి కాపాడండి. మీ దయలో, మీ ప్రేమలో వారిని వర్ధిల్లింపచేయమని, మీ ప్రేమలో జీవింపచేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఒక సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన కానుకలు సమర్పించాలని ఆశ కలిగి ఉంటే దయతో లేచి నిలబడితే వారి కొరకు ప్రార్థన చేద్దామండి.